మాధు దిష్టి డాక్టర్ దిష్టి. అమ్మా డాక్టర్ గారు వస్తూ వస్తూ ఎవరయ్యా నాకు తెలియకుండా నాతో వచ్చింది? కాంత. అవును డాక్టర్, కీర్తికాంత. కీర్తికాంత. మాధు ఎలా ఉన్నా? నాకే ఆనందంతో పొంగిపోతున్నాను. ఆనందం సరే, ఆరోగ్యం ఎలా ఉంది? ఇంటికి వచ్చారో లేదో నా ఆరోగ్యం నా మందులు. నా వృత్తి? వృత్తి నర్సింగ్ హోమ్ లో. ఇది ఇల్లు. నో 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 నో, పేషెంట్ ఎక్కడ ఉంటే అదే నర్సింగ్ హోమ్, అదే హాస్పిటల్. నా మూలంగా ఇల్లు కూడా హాస్పిటల్ అయిపోయింది కదా. మాధు ఏమిటో మాటలు? ఓ నో 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 నో, నువ్వు చిన్న విషయాలు కూడా ఇలా బాధపడుతుంటే నేనేం చేస్తాను తెలుసా? తెలుసు. భగవంతుడు ఎంత చొప్పనాటి వాడయ్యా నిజంగా. ఏమిటండి ఏకదం ఆ దేవుడు మీకు ఎత్తారు ధ్వజం. కాకుంటే ఇంత చక్కని సంసారంలో ఎందుకు కొరత పెట్టాలి? ఆ దంపతుల్ని ఆ పిల్లల్ని చూస్తూ ఉంటే కళ్ళకి ఎంత చల్లగా ఉంది. కానీ అమ్మాయి మాధవకు వచ్చిన క్యాన్సర్ సంగతి గుర్తుకొచ్చేసరికి ఒక్కసారి గుండె గుఫేమంటూ. ఆ దేవుడికి అది ఏం టేస్టో, గులాబీకి ముళ్ళు, చంద్రుడికి మచ్చ. ఆయన చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. అది కాదండి, మా అమ్మాయిని చూస్తే ఎవరైనా జబ్బు ఉందని చెప్పండి. క్యాన్సర్ లక్షణం ఏంటండి? పైకి మనిషి చాలా బాగుంటాడు, లోపల లోపల తినేస్తుంది. ఆ కబుర్లు మానేయండి, అదంతా మా అల్లుడు గొప్పతనం. ఆ వ్యాధిని అలా కాలి కింద అణిచిపెట్టి మా అమ్మాయి ముఖం అలా కళకళలాడేటట్టు చేస్తున్నాడు. అదే ఇంకో రైతేనా అనేశాను. నాకు భయం వేస్తోంది. ఏమిటారా కాకిని పట్టుకుని వెళ్ళకూడదు చూస్తున్నారు? అమ్మా ఇదిగో నా పాప కాదు, నీ పాపే. నా పాప. ఈ మంత్ రిపోర్ట్ నథింగ్ బ్యాడ్. బ్యాడా? బ్యాడ్ కు మన నర్సింహంలో పెట్టలేదు డాక్టర్. గుడ్ ఈవినింగ్ డాక్టర్. ఓ గుడ్ ఈవినింగ్. సినావు, కూర్చోండి. మృత్యుంజయరావు గారు. ఎస్ డాక్టర్. ఊళ్ళో ఏమనుకుంటున్నారు? మిమ్మల్ని గురించేనా? అనుకోవడానికి ఏముంది డాక్టర్, మీరు విదేశాలు వెళ్ళి వస్తే మనిషి మారుతారు అనుకున్నారు. అదేం జరగలేదు. అందుకని వెనకటి అభిప్రాయం ఖాయం చేసుకున్నారు. ఏమిటో అభిప్రాయం? మీరు టూ టిమిడ్ అని, అంటే ఒట్టి పిరికి వారు. నిజంగానా? కాకపోతే ఏమిటి, ప్రతి చిన్న విషయానికి వాళ్ళేమనుకుంటున్నారు వీళ్ళేమనుకుంటున్నారు అని కంగారు పడతారు ఎందుకు? డాక్టర్, ప్రజాభిప్రాయానికి ఉన్న బలం మీకు తెలియదు. ఒక్క మాట, మీరు మిస్టర్ ఆనంద్ గా 1000 తప్పులు చేయండి, కానీ డాక్టర్ గా 10 ప్రాణాలు రక్షించండి చాలు. అప్పుడు జనం మీ తప్పులన్నీ గొప్పగా చెప్పుకుంటారు. దట్ ఈస్ ట్రూత్, నేకెడ్ ట్రూత్. అది లోకం, అది జీవితం. నేను వారితో ఏకీభవిస్తాను. ఇప్పుడే నా జీవితంలో మొట్టమొదటిసారిగా మిస్ ప్రేమ నాతో ఏకీభవిస్తుంది. ధన్యుణ్ణి. డాక్టర్, మీరు నాకు వైద్యం నేర్పించండి, నేను మీకు ప్రేమించడం నేర్పిస్తాను. అంటే జీవించడం నేర్పిస్తాను అన్నమాట. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. లెట్స్ గో టు ది వర్క్. దిస్ ఇస్ టైం నౌ. ఎన్నాళ్ళుండే దవ్య శుభములలో కొన్నాళ్లే కదా మనసా మనసా మన పెద్ద డాక్టర్ గారు వస్తున్నారు. రఘు, విన్నారా? కళ్ళు మూస్తే సరే పీడకాలు వస్తున్నాయి సార్. నాకేం చేస్తాయి? ఇంజక్షన్ ఇస్తే తీసుకుంటేగా. ఎవరైనా నిజమేనా? ఏం చెప్పమంటారు సార్, మరీ పశువును పొడిచినట్టు పొడుస్తారు సార్. వాట్? ఆల్ రైట్. దెయ్యాల దెబ్బ ఇలాంటి పుస్తకాలు చదువుతుంటే నిద్ర ఎలా పడుతుందయ్యా? కాలు, టేక్ దిస్ బుక్. నమస్కారం బాబు. నమస్కారం నమస్కారం. ఏం కోటయ్య గారు, చాటుగా పలావులు బిర్యానీ? ఎక్కడ బాబు, వట్టి గడ్డి తింటున్నానంటే నమ్మండి. అదేనయ్యా, నానా గడ్డి తినకూడదని డాక్టర్ గారు అనేది. అది మాత్రం ఎక్కడ తినిస్తున్నారు బాబు, మా అమ్మాయి వచ్చింది కాపలా. ఏం కళ్యాణి గారు, వెరీ గుడ్, ఇంప్రూవ్డా? కాస్త ఓపిక పట్టండి, కొద్ది రోజుల్లో మీ ఇష్టం వచ్చిన నాటకాలు వేయచ్చు. కృతార్థుడను. నూకాలు నూకాలు నూకాలేమిటయ్యా మోకాల్లాగా? నా పేరు పిఎం కాల్. అలాగే కానీ ఆ పుస్తకం ఇలా పారేనా బాబు, కథ మంచి టెంపోలో ఉంది. అయితే తడుపు. వెరీ గుడ్. చాలేంటారా, ముద్దులతోటే కడుపు నిండిపోతే ఇంకా అన్నం ఏం తింటారు? నాన్న ముద్దులు నంచుకొని అమ్మ ముద్దులు తింటా. వెరీ గుడ్. తిందురు గాని ముందు నాన్న స్నానం చేయనివ్వండి. ఐ యామ్ రెడీ. అదేంటండి, అంతా వాళ్ళకే పెట్టేస్తున్నారు, ఇంక పెరుగు. మాధు, పెరిగే వాళ్ళకే పెరుగు. ఈ వయసులో మనకు పెరుగు ఆరోగ్యం తరుగు, తెలిసిందా? డాక్టర్లు ఏమైనా అంటారు, ఒప్పుకోవాల్సిందే.
ఏమిటి? మీ పాట విని చాలా రోజులు అయింది. ఈ రోజు మీరు పాట పాడితే కానీ మేము నిద్రపో. అలాగే. అవునన్నా. చేతులు కడుకురండి. చక్కని చల్లని ఇల్లు, చక్కెర బొమ్మలు కాపలు, మల్లెల మనసులు విరదల్లు, మమతల కలలకు పందిళ్ళు. చక్కని చల్లని ఇల్లు, చక్కెర బొమ్మలు కాపలు, మల్లెల మనసులు విరగల్లు, మమతల కలలకు పందిళ్ళు. చక్కని చల్లని ఇల్లు, చక్కెర బొమ్మలు కాపలు. అమ్మా నా కట్టినది, అమ్మా నాన్న కట్టినది, అల్లరి పిల్లలు పుట్టినది, అల్లరి పిల్లలు పుట్టినది, ముద్దుల ముద్దలు పెట్టినది, ముల్లోకాలకు స్వర్గమే. చక్కని చల్లని ఇల్లు, చక్కెర బొమ్మలు కాపలు. మనసు పెరిగితే ఒకటవుతాము, వయసు పెరిగితే వేరవుతాము. మనసు పెరిగితే ఒకటవుతాము, పెరిగే మీరు కరిగే మేము. చక్కని చల్లని ఇల్లు, చక్కెర బొమ్మలు పాపలు, మల్లెల మనసులు విరగల్లు. చక్కని చల్లని ఇల్లు, చక్కెర బొమ్మలు పాపలు. పాట అయిందిగా, వెళ్ళి పడుకోండి. మీ దగ్గర పడుకుంటా. నా దగ్గర మీరే మా దగ్గర పడుకోండి. మీరు రష్యా అమెరికా అన్ని చూస్తారుగా, ఆ కబుర్లంతా చెప్తుంటే నిద్రపోతాం. ఓహో, అదే సంగతి. గుడ్ నైట్ రవి. తెలిసిందా? అది రష్యా సంగతి. అయితే రష్యాలో బిచ్చగాడు ఉండరా? ఒక్కరు కూడా ఉండడమ్మా. మరలా ఏ మనం బిచ్చ ఎవరికి ఇస్తాం? ఎందుకు ఇవ్వాలి? ఇవ్వాలి, ఇస్తేనే పుణ్యం. దేవుడు మనల్ని కాపాడతాడు. బిచ్చ ఇవ్వకపోతే పుణ్యం ఎలా వస్తుంది? అవన్నీ అబద్ధాలమ్మా. బిచ్చం ఇచ్చేదానికంటే అసలు బిచ్చగాడు లేకుండా చేస్తేనే చాలా చాలా పుణ్యం. నాన్న, మన రష్యాకి వెళదాం. నిద్ర లేచిన తర్వాత నిజం? పడుకోండి. మాధు, మాధు, ఏమిటది? ఎందుకు? ఏం లేదండి, ఏం లేదు. కన్నీళ్లు అనవసరంగా అర్థం లేకుండా. కనీసం నా కన్నీళ్ళకైనా నీ జీవితానికి లేదనే? ఎందుకు లేదు, ఉంది. ఎవరి జీవితానికి లేని అపురూప అర్థం ఉంది. మమతలు మధుర స్మృతులు మాని కనపడగానే మందులు పచ్చాలు జ్ఞాపకం చేయడం. మాధు, ఏమిటా మాట? చూడండి, నాదో కోరికుంది, నెరవేరుస్తారా? చెప్పు. మరో పెళ్లి చేసుకోండి. మాధు, ఇలాంటి కోరికలు కోరదని ఎన్నిసార్లు చెప్పాను నీకు? మీ మాట కూడా జవదాటుతున్నానంటే అది ఎంత బలమైన కోరిక ఆలోచించండి. పనికిరాని నాతో ఎంతకాలం బాధపడతారు. హాస్పిటల్లో పగలంతా అలిసిపోయి అలుపు తీర్చే హాయి కోసం ఇంటికొస్తారు. ఇల్లు హాస్పిటల్గా మార్చే ఇల్లాలతో ఎలా కాపురం చేస్తారు? మాధు, నీకేమైనా మతిపోయిందా? నాకు రెండో పెళ్లి చేయటమా? నేనేం మనసు మమత లేని పశువుని అనుకున్నావా? ఎందుకండి అంత మాట అంటారు? మనసు మమత జీవితంలో మీ దగ్గరే చవి చూశాను.
ఆ కృతజ్ఞతే మోయ లేకుండా ఉన్నాను. ఆనందాన్ని ఇవ్వలేనప్పుడు ఇవ్వడం నా బాధ్యత కాదా? మాధు, చెప్పడం వేరు, చెయ్యటం వేరు. ఉన్నప్పుడు కాదు, పోగొట్టుకున్నప్పుడు తెలుస్తుంది లేని బాధ. అది నువ్వు అనుకున్నంత సులభం కాదు మాధు. అది కాదండి మాధు. మిస్ విజయ. మరేం లేదు, మిస్ విజయ అని ప్రపంచ ప్రఖ్యాతనర్తకి ఇవాళ రవీంద్ర భారతిలో నాట్య ప్రదర్శన ఇవ్వబోతుంది. మనం తప్పకుండా వెళ్ళాలి. మనమా? ఎస్. అయిపోయింది. మీరేదో అయిపోయారు. డాక్టర్, మీరేమిటి డాన్స్ పోవడం ఏంటి? ఆమె నృత్యం మొట్టమొదటిసారి నేను అమెరికాలో చూశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కళ్ళకు కట్టినట్టుగా ఉంది. ఇవాళ మళ్ళీ చూశారంటే ఎప్పటి వరకు ఉంటుందో? ఎప్పటి వరకు ఉన్నా పర్వాలేదు, మధురమైనవి జీవితాంతం ఉండాలి. కరెక్ట్ డాక్టర్, ఇప్పుడు దారిలోకి వచ్చారు. కీప్ ఇట్ అప్. మీరు వెంటనే వెళ్ళి టికెట్ రిజర్వ్ చేయండి. ఎస్ డాక్టర్. 3 రిజర్వ్ చేయండి సార్. శ్రావణ మేఘముల గని నది మధ్యమైతే ప్రతి కొమ్మగులైతే ఏలాగే మతి మాలి ఏడేని వనమాలి. నీలమోహన రారా నిన్ను పిలిచే
పడకొమ్మ వైపు ఈ మొగలి గుబురు వైపు అలాగే ఉన్నారు డాక్టర్, ఇంకా సృహ రాలేదు. ఇన్ లిటిల్ టైమ్ షీ విల్ బి ఆల్ రైట్. నో వరీ. టైం అయింది, మీరు ఇంటికి వెళ్ళండి. థ్యాంక్ యూ డాక్టర్. నో మెన్షన్. మరేం పర్వాలేదు, రాత్రికి అసలు బాధ ఉంటుంది. స్పృహ వచ్చినా హాయిగా నిద్రపడుతుంది. అంత అవసరం అనుకుంటే ఇంటికి ఫోన్ చేయి. ఎస్ డాక్టర్. గుడ్ నైట్. గుడ్ నైట్.
మీ పక్కనే ఉన్నారు. ఏం కావాలి చెప్పండి. డాక్టర్ నేనే డాక్టర్ని. డాక్టర్ చూడండి. డాక్టర్ నర్స్, ఇంటికి ఫోన్ చేసి నేను కాస్త లేట్గా వస్తానని చెప్పు. ఎస్ డాక్టర్. హలో బేబీ స్పీకింగ్. మీరెవరు? నర్సా? ఆలస్యం అవుతుందా? కళ్యాణ్ గారు, కళ్యాణ్, ఆ కొత్తగా వచ్చిన ఆడ పేషెంట్ పెద్ద ఆట కట్టేటగా. అవునండి, ఆవిడ అమెరికా, రష్యా, ఇంగ్లాండ్ మొదలైన పాశ్చాత్య దేశములలో ఎన్నయో నాట్య ప్రదర్శనములు సంగి ఎంతయో ప్రతిష్టలు గడించుకున్నదండి. అటువంటి ఆవిడకి ఆ కాలు పోవడం ఏమిటి? భగవంతుడు వట్టి వార్వలేనివాడు కాకపోతే. అవునవునండి, నా వంటి సుప్రసిద్ధ గాయకునికే నోరు కట్టేశాడు కదటండి. అందువల్లనే కదా మహానుభావ ఈ మధ్య ఈ ఊరు ప్రజలు కొంతైనా సుఖపడుతున్నారు. లేకపోతే ఏమిటయా ఆవిడకి నీకు పోలికయా? వెళ్తున్నాను లేరా? మీకు తెలియదు ఏమీ లేదు. చాలా స్వల్పం. 4 రోజుల్లో మీరు మామూలుగా నాట్యం చేస్తారు. ఇది వరకంటే బాగా చేస్తారు కూడా. రాజీ హాని ఊరుకోండి. ఇదిగో చూడండి, నా మాట నమ్మరు. నా మాట మీద మీకు నమ్మకం లేదు. చెప్పండి, నమ్మకం ఉందా లేదా? హాయిగా నిద్రపోండి. 4వ నాటికి నడిపిస్తాను. ఉన్నా ఇక్కడే ఉన్నాడుగా. డాక్టర్ మీరేం చెప్పారు? ఏం చెప్పాను? నన్ను నడిపిస్తానన్నారు కదా. అవును, నిజంగా నడిపిస్తారా? మీరు తప్పకుండా నడుస్తారు. మీ అంతటి మీరే నడుస్తారు. మీకు తెలియదు డాక్టర్, నేను నడవలేను. నడవగలిగిన ఒంటరిగా నడవాలంటే భయం. ఎప్పుడు ఎక్కడ పడిపోతానో అని భయం. అందుకే నన్ను నడిపించే వాళ్ళెవరూ రావాలి. కానీ నాకెవరున్నారు? అంత బాధ్యత మోసే వాళ్ళెవరున్నారు? ఒంటరిగా పుట్టాను, పెరిగాను, ఒంటరిగానే బ్రతికాను. నాకెవ్వరూ లేరు డాక్టర్. నేనున్నానుగా. నడిపిస్తారా? తప్పక నడిపిస్తాను. మీరు ఏంగా నడిచేటట్టు చేస్తారు. అప్పుడు వదిలి వెళ్తారు. అంతేగా, అందరూ అంతే. నడుస్తున్నది ఇక పర్వాలేదులే అని నాన్న వెళ్ళిపోయాడు. గడుస్తుందిలే అని అమ్మ వెళ్ళిపోయింది. కడ వరకు నడిపిస్తానని, కలిసి నడుస్తామని ఒక్కరూ రాలేదు. ఏళ్లు తోలిపోతున్నా ఎవరో వస్తారనే ఆశతో ఎదురు చూశాను. చూస్తూనే ఉన్నాను. అలాంటి వారు ఎవరైనా నా జీవితంలోకి వస్తారంటారా? తప్పకుండా వస్తారు. మీకు ఎలాంటి కొరత ఉండదు. నా మాట నమ్మండి. కలిసిపోయాను డాక్టర్. నిద్రపోండి, రెస్ట్ తీసుకోండి. అంతా బాగానే జరుగుతుంది. నిద్రపోండి. నర్స్, జాగ్రత్త. మాకు పిల్లలు ఇంకా నిద్రపోలేదా? పోతే ఒక టైం దాకా చూచి ఆ తర్వాత మీరు భోజనం చేయాలి. లేకపోతే జబ్బు చేస్తుంది. జబ్బు చేస్తే మాకే డాక్టర్ గారు మీరున్నారుగా. మందు జబ్బును పోగొడుతుంది కానీ చెడలవాట్లను పోగొట్టు. మంచి అలవాట్లు చేసుకోవాలి, తెలిసిందా? థ్యాంక్ యూ. ఏంటి ఈ రోజు కలిసిపోయారు? ఆపరేషన్ ఎక్కువ చేశారా? చేసింది ఒక్క ఆపరేషన్. చాలా బాధ పెట్టిందా? కాదు, చేసిన తర్వాతే బాధ ఎక్కువైంది. ఆ పేషెంట్ను ఓదార్చి నిద్రపుచ్చి వదిలించుకు రావడానికి పడ్డ శ్రమ ఆపరేషన్ చేసిన దానికంటే 10 ఇంతలైంది. మీరెందుకు బాధపడాలి? ఏమిటోలే, అసలు ఈ అలసట ఈనాటిది కాదు. కొన్నేళ్లుగా పేరుకుని గుండెల మీద బరువుగా కూర్చుంది. ఒక్కొక్కప్పుడు విసుగు కలుగుతుంది కూడా. ఆ విసుగులో అసలు డాక్టర్ పని మానేద్దామనిపిస్తుంది. వద్దండి, అంత పని చేయకండి. జనం చచ్చిపోతారా? బ్రతకవలసిన వాళ్ళు కొందరైనా చచ్చిపోతారు. పిచ్చి, అంతా మనమే ఉత్తరిస్తున్నట్టు. ఎవరి దాకానో ఎందుకు? నా సంగతి చెప్పండి. మీరంటూ లేకపోతే నేనేమయ్యేదాన్ని?
నాలా ఇంకెందరున్నారు? లేరు మాధు. నీలా ఉన్నది నేనందరికీ డాక్టర్ని, కానీ నీకు మాత్రం దైవం. నా నర్సింగ్ హోమ్కు వచ్చేది అందరూ, కానీ నువ్వు మాత్రం మోయరాని బరువు. మాధు, అలా తీయగా ఎన్నిళ్ళు గడిపావు, ఎన్నిసార్లు నీ అనురాగంతో నా అలసటను పోగొట్టావు. నా అధికారాన్ని, ఆగ్రహాన్ని చిరునవ్వుతో ఎన్నిసార్లు భరించావు. ఆ అనుభూతులు, అనుభవాలు ఎప్పటికీ పచ్చపచ్చగానే ఉంటాయి మాధు. మాధు, మాధు, ఏమిటది? ఎందుకు? మీరెంత మంచివారండి, మిమ్మల్ని ఎంత బాధ పెడుతున్నాను. మాధు, జరిగిపోయిన రోజుల తీయదనం గుర్తు చేసుకుని మరిసిపోయేది ఎప్పుడు? జరుగుతున్న రోజులు బరువైనప్పుడు, చేదైనప్పుడేగా. మాధు, నా అభిప్రాయం అది. కోరికలకు చోటెక్కడ చెప్పు. పరిగెత్తేవాడికైనా ఒక్క క్షణం పాటు చల్లని నీడ కావాలనిపిస్తుంది. అదే మీకు లేదు. కాదు, నేను ఇవ్వలేకున్నాను. నా భయం ఒక్కటే, మీ శరీరంతో పాటు మీ మనసు ఒకనాడు అలసిపోతుంది. పిచ్చి పిచ్చిగా ఊహించు. అదేం కాదు. నాకు కావాల్సింది ఒక్కరోజు విశ్రాంతి. పిల్లలు, నువ్వు, నేను ఎక్కడికైనా వెళ్ళి హాయిగా ఒక్కరోజు గడిపాను. పొద్దున రెడీ చేయి. అబ్బా, అలా అనుకోవటంలోని అవసరంతో తిరిగిపోయింది. ఇక హాయిగా నిద్రపడుతుంది. నిద్రపోండి. మేము రెడీ. ఏం పదండి, నర్సింగ్ హోమ్ కి ఫోన్ చేశారా? ఎంతసేపు? ఇప్పుడే చెప్పేస్తాను. జన్మానికి శివరాత్రి ఒక్క రోజు దొరికింది. ఒక్క క్షణం కూడా వేస్ట్ అప్పుడు. పదండి. ఎవరు? మీరు, అమ్మ, నేను, బేబీ. భలే భలే భలేగా ఉంటుంది. మేమే గెలుస్తాం తెలుసా? తెలుసు. వెళ్ళి కార్లో కూర్చోండి. మాధు, నువ్వు కూడా వెళ్ళి కాళ్ళలో కూర్చోరాదు. అంత తొందర ఉంది పోతుందా? ఎవరైనా వచ్చి కూర్చుంటారు. ఏమో కూర్చుంటారేమో. ఎవరు వచ్చినా నా చోటు నాదిగానే ఉంటుంది. అబ్బా, ఎంత గర్వం. ఎంగేజ్డ్ గా ఉందేమో, కాసేపు ఉండండి. మాధు, అసలు సంగతి చెప్పనా? చెప్పండి. పొద్దున్నే లేవగానే ఒక మ్యాజిక్ జరిగింది. ఏమిటో? మొహం గడుపుకుని అద్దంలో చూసుకున్నా. మూర్ఛ వచ్చినంత పని అయింది. ఏ? అమాంతంగా పురాణం అయిపోయాను. ఉప్పెర్ల కుర్రతన ముంచుకొచ్చేసింది. ఇక ఆగమంటే ఎలా అవుతాను చెప్పు. అయితే ఎవరినైనా ఒక్క కుర్రదాన్ని చూసుకోండి బాబు. హలో, ఎవరు? సీరియస్? సీరియస్ కేం గానీ నేను ఈ రోజు నర్సింగ్ హోమ్ రావట్లేదని చిన్న డాక్టర్తో చెప్పు. ఇలాంటివి ఏమైనా వస్తే చూసుకోమని కూడా చెప్పు. ఏమిటి? మరేం పర్వాలేదు, నేను రాను. అసలు ఊళ్ళోనే ఉంటాను. ఓకే. మాధు, ఇక్కడ ఒక క్షణం ఉంటే లాభం లేదు. కమాన్. ఏమిటండి సీరియస్ కేసు? ఏముంది, నిన్నటి ఆపరేషన్ కేసు. వాళ్ళకి అన్ని సీరియస్ గానే కనిపిస్తాయి నేను ఉన్నంత వరకు. సరే సరే, మోగిపోగి ఇదా అయిపోతుంది. కమా ఉండండి, పాప ఎవరో ఎంతో. సరే, ఇక వెళ్ళినట్టు. హలో, ఉన్నారు. ఉండండి, మాట్లాడమంట. ఏమండి, మీ అసిస్టెంట్ ఏమట? ఆమె చాలా ప్రమాదంగా ఉండట. ఉంటే మాట్లాడండి. ఇట్లా అయితే మనం అడుగు పెట్టలేము. రేపు వచ్చి చూస్తానని చెప్పి ఆ ఫోన్ కింద పెట్టేసరా. నా భయమే నిజమైంది. మీ శరీరమే కాదు, మీ మనసే అలసిపోయింది. లేకుంటే ఎన్నడైనా ప్రాణాలను ఇంత తేలిగ్గా చూసారా? ఇంత కటువుగా ప్రవర్తించారా? ఆ పాపం నాది. నేనే మీలోని మనసును, మానవత్వాన్ని చంపేస్తున్నా. మాధు, దయచేసి మాట్లాడండి. ఏమిటో చెప్పండి. ఏమిటి ఫిట్సా? అదే ఫిట్స్ కాదయ్యా, ఆ మట్టి ఎమోషనల్ మనిషి. ఎమోషనల్ అవుట్ బస్ట్ లో అనిపిస్తుంది. అది షూర్, చచ్చినట్టు వచ్చి తీరాలంట. ఇక వచ్చిన తర్వాత నరకలో నుంచి బయటపడేటప్పుడే ఉంటాం. హలో హలో మిస్టర్ మిర్చు, దట్ ఇంజక్షన్. ఏమిటి ఇచ్చి చూచారా? ఛీ, వాడు బ్రతుకు. వచ్చేసారు. ఏం కావాలి చెప్పండి. ఏంటి బాధ? చిన్నపిల్ల నా చెప్పకుండా ఏడిస్తేనా ఏం చేయగలం? కోపడకండి డాక్టర్. చూడండి, మీరు ఆర్టిస్ట్. మనిషిని కానంటారా?
మామూలు మనిషి కాదు. డాక్టర్, నన్ను మామూలు మనిషిగానే చూడండి, కాననుకుంటే మామూలు మనిషినే చేయండి. నా అభిప్రాయం పూర్తిగా వినండి. మామూలు మనిషి కన్నా మీలో మనసు మమత చాలా ఎక్కువగా ఉంటుంది. హృదయం కూడా సున్నితంగా ఉంటుంది. చిన్న అలజడి కూడా కదులుతుంది, చెదురుతుంది. నిర్మలం నిశ్చలంగా ఉన్న కొలనులో ఒక చిన్న రాయి వేస్తే రేగే అలల్లాగా ఏ ఆవేశమైన నర నరంలోకి పాకుతుంది. ఇప్పుడు మీరు అనుభవిస్తున్నది అది. హాయిగా ఉంది. ఏమన్నారు? మందు చేదుగా ఉన్నా మాటలు తీయగా చెప్పి తాగించడం మీ విద్య. మీ మాటల్లో ఆ మత్తుంది. ఇప్పుడు నాకు కావాల్సింది అది. కావాల్సిందేదో తెలిసినప్పుడు బాధే ఉంది. తెలుసు గనకనే బాధ. అది పొందలేని వాళ్ళకు. మీకే? నాకు ధనం ఉందనేక. ధనమే, యవ్వనం, అందం, పేరు, ప్రతిష్ట అన్నీ ఉన్నాయి. అందరికీ కనపడేవి అవి. వాటి కోసం వచ్చేవాళ్లే అందరూ. కానీ అవి ఎంత శాశ్వతమో వాళ్ళు అంతే శాశ్వతం. అవన్నీ మరచి వాటి మరుగున దేవుడు లేని గుడిలా ఉన్న నా హృదయాన్ని గుర్తించి కోరి వచ్చే మనిషే లేడు. అందుచేతే నేను ఒంటరిదాన్ని. నాకెవ్వరూ లేరు. వేలు సంపాదించినా, కాళ్ళు తట్టుబడినా, కళ్ళు శాశ్వతంగా మూసినా నాకెవ్వరూ లేరు. నేను ఒంటరిదాన్ని. నేను డాక్టర్, ఆ ఇంజెక్షన్ సిద్ధించే. Not for. It is too bad. Continue with the complication రైజ్ కావచ్చు. ఇదట్లో కూడా వదిలిపెట్టట్లేదే. డాక్టర్ గారిని తన స్వంతం అనుకుంటుందేమో. Nonsense. Don't be silly. అలా చెయ్యి పట్టుకోవడంలో ఏదో ఉపశాంతి సొలేస్ ఫీల్ అవుతుంది. చిన్నతనంలో జరిగిన ఏదో సంఘటన దీనికి బేసిస్ అయి ఉండాలి. ఫస్ట్ లెట్ us కంట్రోల్ ది టెంపరేచర్. ఆ ఇంజెక్షన్ తీసుకురండి. హరి ప్లీజ్, హరి. బాబు, ఇక నాన్నగారు వచ్చినా మనం మాట్లాడవద్దు. ఎందుకని బేబీ? మాకు నాన్నగారి మీద కోపం. పాపం. మరేం చేయాలి? నవ్వించాలి. నవ్విస్తే ఇంకో రోజు పిక్నిక్ కి తప్పకుండా తీసుకెళ్తారు. నిజంగానా? నిజంగా. అయితే నవ్విస్తాం. ఎలా? భలే, 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 భలే. రా. నాన్న, నాన్న, అక్క, అక్క, నాన్నగారు వచ్చేసారు. ఏంటన్నా అలా ఉన్నారు? అబ్బే ఏం లేదమ్మా. ఏం లేకపోవడం ఏంటి? ఒంట్లో కూడా బాగలేదు. ఏమిటగా ఉంది. అవునమ్మా. కరెక్ట్. ఇలా పడుకోండి. ఏ ఆటగా ఉందా? పడుకోండి. పరీక్ష చేయాలి. చూడండి, మీరు మీ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వారానికి ఒక రోజైనా రెస్ట్ తీసుకోవాలి. పిల్లల్ని పిక్నిక్ తీసుకెళ్ళాలి. రోజు వచ్చి ఇంజెక్షన్ తీసుకోవాలి. వేరకు ఇంటికి వచ్చి భోజనం చేయాలి. ఓకే, అమ్మ పిల్లలు కాసుకుని ఉంటారు. ఏమండి డాక్టర్ గారు, మాకు అమ్మ లేదండి. అదేనండి, అమ్మ అంటే అమ్మ, మా అమ్మ. నవ్వించేద్దాం, నవ్వించేద్దాం. ఆపరేషన్ సక్సెస్. పేషెంట్ హ్యాపీ, 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 హ్యాపీ. మతి ఎవరు? మామూలు మనిషిని నేను. అబ్బా, ఎక్కడి నుంచి ఊడిపడ్డావురా నాన్న? పిచ్చాసుపత్రి నుంచి బిడ్డ. వాట్ ఇస్ దిస్ ఎవరు? గుడ్ మార్నింగ్ డాక్టర్. నా పేరు తుమ్మల చలపతిరావు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ. థ్యాంక్ యూ. నేను రోగబంధు సమాజం నుంచి వచ్చాను. ఇది వరకు భోగాల మీద రీసెర్చ్ చేసి ఒక గ్రంథం రాశాను. వాటి ఫలం తీరింది. ఇప్పుడు రోగాల మీద రీసెర్చ్ చేసి ఒక గ్రంథం రాస్తున్నాను. ఈ సందర్భంలో బై ఆల్ మీన్స్ మీకు ఏం కావాలో అడగండి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. రోగులు వారి కోరికలు, రోగాలు వాటి రకాలు. లక్ష ఈ ప్రపంచంలో ఒకరికి రోగం, తినకుండా ఉండడం ఇంకొకరికి రోగం, తింటూ ఉంటే చూస్తూ ఓర్చుకోలేకపోవడం ఇంకొకరికి రోగం, మీయడం ఒకరికి రోగం, పీయడం ఒక రోగం, ఆడపిల్లల వెంటపడే రోగం. కరెక్ట్. మీకు ఏదైనా హెల్ప్ కావచ్చు కాళ్ళు అడగండి. ఇవాళ ఒక పేషెంట్ ని త్వరగా పంపించేయాలి. థ్యాంక్ యూ. పర్లోకానిక ఏమో నాకు తెలియదు. నాన్న, మరే ఇతను నన్ను నీ సమాచారాలు రోజు కనుక్కుంటూ ఉంటాను నేను. మంచిది నాయన. అది కాదు నాన్న. అదేలేవమ్మా, ఇప్పటికే పొద్దుపోయింది. వెళ్ళు లోపలికి వెళ్ళి పోల్చి. అబ్బా, ఎంత కోపం. తల్లి లేని పిల్ల. నేను మిరపకాయల వ్యాపారం చేసే రోజుల్లో పుట్టిందేమో, ఆ ఘాటు కాస్త దానికే ఉందిలేండి. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? అప్పుడప్పుడు ఏమైనా తినాలనిపిస్తా ఉందా? ఏం అడిగా బాబు? రా బాబు చెప్తారా. రా.
కడుపుతూ ఉన్న దాన్నట్టు అడిగావు. కమ్మగా కారం కారంగా నోటికి వరవరగా మాంసం కూర, చేపల పులుసు, కోడిగుడ్డు ఇగురు, బిర్యానీ, పలావ్, ఆమ్లెట్, గుండెకాయ, తలకాయ, మీకు ఏది కావాలంటే అది అడుగుతుండండి, వస్తూనే ఉంటాయి. అయితే బాబు నాకు తెలియక అడుగుతాను, తమరు ఏ హోటల్లో పనిచేస్తున్నారు? నాన్ సత్యనాయం సరఫరాని అడగలేదు. మనకు అలాంటి చేతగావు. మన శరీరం దేశ సేవకి పరోపకారానికి అంకితం చేయబడింది. అయితే ఈ పాటికి 5-6 బంగళాలు అవి సలక్షణంగా సంపాదించే ఉండాలి. అయ్యగారి కాఫీ తీసుకురా. తడపండి. తడవకి నేను తడపలేనురా. తడపకపోతే కుదరదు. వీడికి ఇదొక రోగం. పెద్ద వాళ్ళకే ఉంది ఈ రోగం. మన పెద్ద డాక్టర్ గారి సంగతి విన్నారా? నాకేం తెలియదే. ఏంటేంటి? అదేమిటండి హాస్పిటల్ అంతా మారిపోతుంటాను. అదే ఆ డాన్సర్ విజయమ్మకి మన డాక్టర్ గారికి ఏదో. అలాగా? ఆయన మాత్రం ఏం చేస్తాడు? భార్య రోగిష్టిది, వయసా పాపిస్తుంది. ఏదో ఒక దారి చూసుకోవాలిగా మరి. ఈ మధ్య అంతా మానట్లేవయ్యా. ఆటగత్తి లేదు, ఉద్దస్తమానం దానికాడే ఉంటున్నాడంట. ఈయన ఆమెకు ఒక కాలు కట్టుకడితే ఆమెమో ఈయన 2 కాళ్ళకి వేసిందంట బంధం. ఊరి వాళ్ళ సంగతుల కంటే ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకుంటే చాలు. వెళ్ళండి. ఓహో, ఈయన ఆమెకు ఒక కాలు కట్టుకడితే ఆమెమో ఈయన 2 కాళ్ళకి వేసిందంట బంధం. డాక్టర్, ఆ నర్తకం గురించి మీ అభిప్రాయం ఏమిటి? రంభ, ఊరసి, తిలోత్తమ. ఆమెను వెంటనే డిశ్చార్జ్ చేయవచ్చని, అది నాకు కావాల్సింది. అప్పుడే తొందరగా ఉంది సార్. ఒక 4 days అయిన తర్వాత చేయొచ్చు. డాక్టర్, అవసరమైన వాళ్ళకి ఇబ్బంది కలిగించడం క్రైమ్. రేపు డిశ్చార్జ్ చేస్తామని చెప్పండి. ఆల్ రైట్, చెప్తాను. చూడండి, చెప్పేది నెమ్మదిగా, మనసు నొచ్చకుండా చెప్పండి. అంత పని అయితే మీరే చేయాల్సి వస్తుంది. ఎస్. ఇట్స్ ఆల్ రైట్. నేనే చెప్తాను. ఏం డాక్టర్, నేనుండడం మీకు బాధగా ఉందా? నో, అలాంటిదేమీ లేదు. కానీ చూడండి, పేషెంట్స్ చాలా మంది డిసప్పాయింట్ అయిపోతున్నారు. కాలానికి రోగానికి ఏమిటి సంబంధం? అఫ్ కోర్స్. అయినా నిజం చెప్పరాదు, నేను మీకు న్యూసెన్స్ అయ్యాను అంతేగా? నో, నాట్ ఎట్ ఆల్. నిజానికి మీరు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు. నాకు ఇది హాస్పిటల్లా లేదు, నా ఇల్లులా ఉంది. ఎవరో ఆప్తుల నీడలో ఉన్నట్టుంది. ఇంతకన్నా పెద్ద భవంతుల్లో ఉన్నాను. ధనం కొనగలిగిన అన్ని సౌకర్యాలు, సుఖాలు అనుభవించాను. అసలు హాస్పిటల్ అంటేనే నాకు అసహ్యం. కానీ ఇక్కడ ఏమిటో ఎందుకు అదంతా మీ అభిమానం. కాదు, మీ అభిమానం. మీరెక్కడున్నా నా అభిమానానికి లోటు ఉండదు. వింటాను, వింటూ ఉండాలని నా ఆశ. మీ మాట వినకపోతే మనలో ఏదో కంపం భూకంపంలా వస్తుంది, ఊపేస్తుంది, ఉక్కిరి బిక్కిరి చేస్తుంది, హృదయ ముక్కలు చెక్కలు అయిపోతుందేమో అనిపిస్తుంది. ఏం చేయాలి, ఎలా వెళ్ళదు? మీకు బాధ కంటే భయమే ఎక్కువగా ఉంది. సరే, మీరెక్కడికి వెళ్ళదక్కర్లేదు. డాక్టర్, ఇక్కడే ఈ ఊళ్ళోనే ఒక ఇల్లు తీసుకోండి. నేను అప్పుడప్పుడు వచ్చి చూచిపోతూ ఉంటాను. అప్పుడప్పుడు కాదు, రోజు. అలాగే. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. ఇట్స్ ఆల్ రైట్. జీవితంలో ఎన్నడూ చవిచూడని ప్రేమను ఇక్కడ చూశాను. మీరు అవునన్నా కాదన్నా ఆ ప్రేమను దాచుకొని మూసుకుపోతున్నా. దానికి బిల్లు పే చేశారా? జన్మ జన్మలకి చెల్లించలేదు. సెలవు. మీ డాక్టర్ గారి మనసులో ఏం లేదే? గంటాపరంగా చెప్పగలను, ఏమీ లేదు. ఆయన సంగతి నీకు తెలియదు. ఐరన్ మనిషి. ఇలాంటి వాళ్ళే ఆ సమయం వచ్చేసరికి ఐరన్ పోయి ఐరన్ అంటూ పరిగెడతారు. నో ఫియర్స్. మా డాక్టర్ విషయంలో మాత్రం ఇది ఇంపాసిబుల్. బెట్ డాక్టర్ గారు ఒకవేళ ముక్కినా మీరు తగ్గాలి, నేను నెగ్గాలి, మన దగ్గరికి రావాలి. మామూలు కంటిన్యూ. ఓకే. తాత నీ తల ఎందుకు ఇదైపోయింది? తల ఎప్పుడు చిన్నగా ఉంటుంది. అదే కాదు, అది చాలండరా మీ పరీక్ష. డాక్టర్ గారు పిల్లలు అనిపించుకుంటున్నారు. డాక్టర్ గారి పిల్లలేం కాదు, మేము పిల్ల డాక్టర్. అవునా? ఆ, పులికి పుట్టేవి పులి పిల్లలే మరి.
అమ్మాయి, ఇంతకు నీ ప్రయాణం సంగతి ఏమంటావు? వారిని వదిలి ఎలా నాన్న? వారు వస్తానంటున్నారు కదమ్మా. అంటారే కాని రాలేరు నాన్న. అది కాదమ్మా, నీ పెళ్ళి అయిన తర్వాత మన ఇంట్లో జరిగే శుభకార్యం ఇది. నువ్వు రాకుంటే పెళ్లి పేట్ల మీద కూడా కూర్చోనంటు. నిజమే నాన్న, కానీ అంతా పనిచేసి అలసిపోయి వస్తారు. వారికంత వేడి నీళ్ళు స్నానం అది లేకుండా. ఏమిటి మామగారు? కూర్చోండి కూర్చోండి. మాధు ఏమంటుంది? ఏముంది, మీరు పెళ్లికి రారట, అందుకని తాను రానంటోంది. అయితే నేను రావడానికి ఇష్టం లేదన్నమాట. భలేవారండి. అది కాదు మాధు, నువ్వు వెళితే ఆ సాకుతో నేనే ఆ అవకాశం కూడా నాకు లేకుండా చేశావు. అదే మీ ఉద్దేశం అయితే తప్పకుండా వెళ్తాను. అల్లుడు గారు, మీరు తప్పక రా. లక్ష్మి మరీ మరీ చెప్పింది. ఓ ఎస్, అలాగే. మరదల పిల్ల చేసిన మోసానికి మంచి ప్రజెంట్ కూడా తెస్తారని చెప్పండి. మోసమా? కదా మరి, ఏమిటి? చెప్పకుండా చేసుకోవడమే. మీరు లేక ఓకే, గెట్ రెడీ. హబీజ్ విజయ. ఏమి కబుర్ రాలే డాక్టర్? ఓ ఇంకెవరు లేరు సార్. గుడ్, ఫినిష్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నో నో నో, వేళకు భోజనం చేయాలి. నా బలం భోజనంలో లేదు డాక్టర్, మరి మీలో ఉంది. నో 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 నో. వడ్డించండి. మరి మీరు? మీలా కనుక నేను భోజనంలో ఫస్ట్. ఎప్పుడు అయిపోయింది? వెరీ నో పులుసు, ముందు కూరలు తినాలి. చూడమండి. వెరీ గుడ్. క్యాబేజ్ ఆరోగ్యానికి చాలా మంచిది. క్యాబేజ్ నాకు లేదండి. అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదు. నో మూసుకొని తినాలా? డోంట్ బి సిల్లీ, కమ్ ఆన్ కమ్ ఆన్. అబ్బా, మాటల్లో పెట్టి ఎంత తినిపించేశారండి. అప్పుడు ఏమైందండి? రేపు చూడండి ఇంకెంత తినిపిస్తాను. అమ్మో బాబోయ్, అంత భయం అయితే నేను వచ్చేటప్పటికే ఫోన్ చేయండి. మిమ్మల్ని చూడగానే మళ్ళా ఆకలేస్తే? డోంట్ బి సిల్లీ. బాయ్ బాయ్. మగమా మగమా, అయ్యా నాకు ఇక్కడేం తోచట్లేదు. అమ్మగారు వచ్చేదాకా నర్సింహంలో ఉంటారు. ఇల్లు జాగ్రత్త. సరేనండి. ఏ ఇక్కడ పెట్టారు? మిగతా గదిలేవి ఖాళీ లేవా? లేవు సార్. ఆహా. అసలు అన్నిటికంటే ఇదే బాగుంటుంది సార్. విజయమ్మ గారు కూడా ఇక్కడే ఉండేవారు. సరే సరే, అవన్నీ నీకెందుకు, వెళ్ళు. ఏమిటి అలా చూస్తున్నారు? ఇప్పుడు చెప్పండి. చెప్పనా? చూసిందో పేషెంట్ ను, చూసిన వారు డాక్టర్. ఏ అది నా దౌర్భాగ్యం. ఏమిటి అలా ఉన్నారు? అంతేగా మరి, నా కళ్ళకు పేషెంట్లు తప్ప ఇంకెవరూ కనిపించరు. రోగం, చికిత్స, ఆపరేషన్, బ్యాండేజీ తప్ప నాకు ఇంకేమీ తెలియదనేగా. నేను డాక్టర్ను, మీరు పేషెంట్లు, అంతేగా మనకున్న సంబంధం. సారీ, మిమ్మల్ని అప్సెట్ చేసినట్టున్నాను. నన్ను క్షమించండి. నో 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 నో, యువర్ క్వైట్ కరెక్ట్. మీరు నిజమే చెప్పారు. నాలో కొన్నేళ్లుగా పేరుకున్న బాధే ఇది. ఇలా డాక్టర్గా ఉండి ఉండి ఒకనాటికి పేషెంట్ అనేమోనని భయంగా ఉంది. అప్పుడు నేను డాక్టర్ అవుతాను లేండి. అరే, అప్పుడే పడిందే. కాదు, ఈ రోజు పున్నమిలా ఉంది పాపం. పున్నం అంటే నాకెందుకో దిగులు. విచిత్రంగా ఉంది.
అవును, పున్నమి తరిగిపోతున్న ప్రాయానికి చిహ్నంగా తోస్తుంది నాకు. మరి అమావాస్యం లోలోను పెరుగుతున్న హృదయాన్ని గుర్తు చేస్తుంది. బాగుంది బాగుంది. అబ్బో, బాగోగులు అప్పుడే తెలిసినాయా? పువ్వు పుట్టగానే తెలుస్తుంది. కమా పెరుగుతున్నది హృదయము, తరుగుతున్నది ప్రాయము, నడుమ నలిగే నన్ను చూసి నవ్వుతున్నది అందము. పెరుగుతున్నది హృదయము, తరుగుతున్నది ప్రాయము, నడుమ నలిగే నన్ను చూసి నవ్వుతున్నది అందము. పెరుగుతున్నది హృదయము. మాపు వచ్చిన మనసుకెందుకు దిగులు, మావి పూచిన తావి వీచిన మరులు గుండెలో రగులు. మాపు వచ్చిన మల్లె విచ్చిన మనసుకెందుకు దిగులు, ఏమవి పూచిన తావి వీచిన గుండెలో రగులు. పెరుగుతున్నది హృదయము, తరుగుతున్నది ప్రాయము, నడుమ నలిగే నన్ను చూసి నవ్వుతున్నది అందము. పెరుగుతున్నది హృదయము. వాన కురిసిన వరద పొంగిన వల్ల మాలిన గుబుజాము జామున కంటి నిండుగా కలలు. వాన కురిసిన వరద పొంగిన వల్ల మాలిన గంట చూచిన జాము జామున కంటి నిండుగా కలలు. ఊరుకోండి. చూడండి, ఇంకెందుకు, మీ కాలు పూర్తిగా నయమైపోయింది. ఇక మీకు కావాల్సిందల్లా ఈ బలం నాది కాదు, మీది. మీరు లేకుంటే నేను అబలను, అబలను డాక్టర్. డోంట్ బి చైల్డిష్. డాక్టర్ గారు, డాక్టర్ గారు. ఎవరు? రండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఏమిలా వచ్చారు? మా ఆవిడకి చాలా సీరియస్ గా ఉందండి. గంట నుంచి తమ కోసం తిరుగుతున్నాను. నేను ఇప్పుడున్నాను. ఎవరు చెప్పారు? మీ కారు చూసి వచ్చానండి. ఎక్కడ పెడితే అక్కడ రావటం మంచి మర్యాద అక్కర్లేదా? అక్కడ ఆ మనిషి చావు బతుకుల మధ్య ఉంటాను. నేనే దేవుణ్ణా? ఆ నమ్మకంతో పరిగెట్టుకొచ్చాను. మీరు చూస్తే చాలు, శవానికి కూడా ప్రాణాలు వస్తాయని మా ఆశ. ఆల్ రైట్, ఆల్ రైట్. మీ ఇంటికి ఫోన్ ఉందిగా, ఉండండి. ఫోన్ చేసి కనుక్కోండి. ఇప్పుడు ఎలా? సరేనండి. హలో చిన్ని, అమ్మకి ఎలా ఉందమ్మా?
డాక్టర్ నీకు శ్రమంగా వెళ్ళిపోయింది డాక్టర్, వెళ్ళిపోయింది. చాలా ట్రాజిక్ డాక్టర్. మీరు వచ్చుంటే ఆమె బ్రతుకుండేదేమో. అయినా విధంటూ ఒకటి ఉందిగా. నిజమేనేమో, ఆమెన్న దాంట్లో కొంతైనా సత్యం ఉంది. ఏమైనా ఇక ఇలా జరగటానికి వీలు. ఏమిటిదంతా? నేను వెళ్తున్నాను. కారణం నాకు తెలుసు. నిన్నటి సంఘటన నిన్ను కలవరపరిచింది కదూ. నీ కన్నీరు గమనించాను విజయ. పరుల కన్నీటికి కారణం కావడం కన్నా మనమే కన్నీటి కాలువ కావడం మంచిది కదా. ఆ నిర్ణయంతోనే వెళ్తున్నావా? అంతకంటే మంచి నిర్ణయం మీరేదన్నా చేశారు. మీరు చెప్పలేకపోతున్నారు, నేను చేస్తున్నాను అంతే. నా వల్ల మీరు ప్రాణాలని చులకనగా చూస్తున్నారు. అది ఇక జరగకూడదు. అందుకే వెళ్తున్నాను. విజయ, ఒక కోరిక చెల్లిస్తారా? చెప్పు. ఎప్పుడూ నాకు దేవుణ్ణి చూడాలనిపించలేదు, గుడికి వెళ్ళలేదు. కానీ మిమ్మల్ని మాత్రం ఎప్పుడూ చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఎప్పుడైనా మిమ్మల్ని చూడాలనే ఆశ నన్ను మించి నాలో ఏర్పడితే వచ్చి చూడడానికి అనుమతిస్తారా? ఇవ్వను. నేనే వస్తా. అంత దయా నా మీద? దయ కాదు, అభిమానమా? మరేమిటో చెప్పండి. ఒక్కసారి మీ నోరారా చెప్పండి. ఆ మాటనే మనస్సు నిండా నింపుకొని కళ్ళల్లో నిలుపుకొని నా జీవితం చేసుకుంటాను. చెప్పండి. అది నా డ్యూటీ. అన్ని స్పెషల్. మటన్, చికెన్, కోడిగుడ్డు. పడండి. బాగుంది. అయ్యో 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 అయ్యో, గుడ్డు గుడ్డే మింగుతున్నారు. కడుపులో పిల్లలు పెట్టగలరు. ఏమిటో బాబు, రోజు ఇట్ట తెచ్చి నన్ను దినమని తెగమొఖమాట పెట్టేస్తున్నావు. నీ రుణం ఎట్టా తీర్చుకుంటానో ఏమో. చెప్పమంటారా? ఏమీ లేదు, పెద్ద ఇదేం కాదు. నీ మతిని. అమ్మాయి రాయవచ్చు. ఏమిటి మతి? ఏమిటి సంగతి? భోజనానికి లేనన్నా. ఆకలి లేదట, కడుపు నొప్పుట. అమ్మో నాన్న నాన్న, అలా చూస్తారేమండి? నాన్న, ఏం జరిగింది నాన్న? నువ్వేం కంగారు పడద్దు, ఏదో అపత్యం జరిగి ఉంటుంది. వెంటనే ఆపరేషన్ చేయాలి, లేకపోతే ఈ భూమి మీద ఈయనకు నూకలు దొరకవు. మీరా? కొన్ని డాక్టర్ చేత కాగితేను. అంతవరకు ఈనాగడు. అవును, ఆయన ప్రాణాలు పోతాయి, నా ఉద్యోగం పోతుంది. నాన్న, కావలసిన వాళ్ళు ఇద్దరు ఇక్కడే ఉన్నాగా. కానివ్వండి. ఈ లోపుగా మీరు చేస్తుండండి, నేను ఆపరేషన్ చేస్తుంటా. రామ 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 రామ. మొదలెట్టండి. అమ్మో డాక్టర్ గారు, నన్ను కాపాడండి. నా కడుపు కోసేస్తున్నారు బాబు. నీకు అపత్యం చేయడం ఎన్నిసార్లు చెప్పాను? ఉన్నారుగా. ఇదే నువ్వు చేసే పని. పరిశోధన అని చెప్పి మా రోజులు చంపుతావా? ఇక మీద మా హాస్పిటల్ అడుగు పెట్టడానికి వీల్లేదు. సార్ ప్లీజ్ గడా. సార్ రే కాదు, లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ. మీకేం భయం లేదు, ఎనిమా ఇస్తే అదే తగ్గిపోతుంది. రే ఎనిమా సిస్టర్, జాగ్రత్తగా చూస్తుండు. పున్నమంటే నాకెందుకో దిగులు.
పున్నమి తరిగిపోతున్న ప్రాయానికి చిహ్నంగా తోస్తుంది నాకు. పెరుగుతున్నది హృదయము, తరుగుతున్నది ప్రాయము, నడుమ నలిగే నన్ను చూసి నవ్వుతున్నది అందం. సార్ సార్ గంట ఏడాయింది సార్, మీకు ఎక్స్ప్రెస్ ఉత్తరం వచ్చింది. నీళ్ళు పెట్టమంటారా సార్? సార్ నన్ను నడిపించే దైవానికి మనస్సుతో నమస్సులు. నేను రెంటికి దూరమైనట్లు అనిపిస్తున్నది. నా దైవం కనిపించి కనికరించి నీ ఇంటికే వస్తాను వెళ్ళు అన్నాడు. ఈ పేద ఇల్లు అలికి ముగ్గులు పెట్టి అందంగా ఉంచాను. ఆయన కోసం ఎప్పుడు వస్తారు? ఆయన మాట మీరి గుడికి వెళ్ళే గుండె లేదు. మాటకు కట్టుబడితే మనస్సు నిలబడం లేదు. అనుమతిస్తే కళ్ళల్లో హారతులు వెలిగించుకుని వస్తాను. కళ నిజం చేసుకుంటాను. అంతవరకు తపస్సు. బదులే వరంగా భావించే మీ పేషెంట్ విజయ. విజయ, నేను దేవుణ్ణి కాదు విజయ, కనీసం మనిషినైనా కాదు. మనసు చచ్చిన మరయంత్ర, పేరు కోసం బ్రతికే పిరికివాణ్ణి విజయ. నీరాల కన్నులతో ఎలాగో చూసేవు చూసేవెందుకని నీరాల కన్నులతో ఎలాగో చూసేవు చూసేవెందుకని నీలాల కన్నులలో నిరూపే నిలిచేను అందుకని చూసేనందుకని అందుకని చూసేనందుకని చిలిపి వయసు చిగురు వేసెనెందుకని నీ మొలక వలపు ఉలికి చూసెనెందుకని చిలిపి వయసు చిగురు వేసెనెందుకని నీ మొలక వలపు ఉలికి చూసెనెందుకని వన్నెతాడు నన్ను చేరుకున్నాడని అందుకని ఓ నీలాల కన్నులతో ఎలాగో చూసేవు చూసేవెందుకని మనసులోన మరులు కురిసెనెందుకని నీ మేనిలోన మెరుపు మెరిసెనెందుకని మనసులోన మరులు కురిసెనెందుకని కానరాని కలలు పొంగుతున్నాయని కౌగిలిలో తనువులు దిగుతున్నాయని అందుకని నీలాల
కన్నులతో ఎలాగో చూసేవు ఎందుకని చూసేవెందుకని నీలాల కన్నులలో నీ రూపే నిలిచేనో అందుకని చూసేనందుకని గుండెల్లో నొప్పి ఊపిరట్టం లేదు. త్వరగా చేర్చండి బాబు. చూశావా, అచ్చం నీ మాదిరిగానే ఉన్నాడు. ఇది అదృష్టం కల్పించిన అవకాశం. జార విడిస్తే మళ్ళీ రాదు. నేటితో ఈ లోకానికి డాక్టర్ చచ్చిపోయాడు. ప్రజలు ఈ శవాన్నే డాక్టర్ అనుకోవాలి. అతనే నువ్వుగా మారాలి. ఇంకేమిటి ఆలోచన? త్వరగా పట్ల మాట. ఎవరికంటా పడక ముందే ముందు వెళ్ళిపో. అయ్యో మా డాక్టర్ ఆనంద్ గారండి. అవును, ఎవరో చంపి పారేసినట్టున్నారు. విజయ వచ్చేసాను. కాదు, తప్పించావు. రండి. అబ్బా, ఎన్ని దీపాలు, ఎంత వెలుగు. మీరు వచ్చారు. ఈ ఇంటికి వెలుగు, ఈ కంటికి కళలు అన్నీ వచ్చినాయి. రండి. మదిలోని నా స్వామి ఎదురాయనేడు, శిలయైన నామేను పలికించినాడు. మదిలోని నా స్వామి ఎదురాయనేడు, శిలయైన నామేను పలికించినాడు. అతనిని కనినంత అందెలు పలికే, అతనిని కనినంత అందెలు పలికే, అందెలు రవళించాడందము పలికే, నాలో శతకోటి నాదాలు పలికే. మదిలోని నా స్వామి ఎదురాయనేడు, శిలయైన నామేను పలికించినాడు. మనసెరిగినవాడు మమతల నెలరేడు, వలపుల దీపాలు నిలిపిన చెలికాడు. మనసెరిగినవా వలపుల దీపాలు నిలిపిన చెలికాడు. ఇన్నాళ్లకు తానే నన్నేలినా, లోని నా స్వామి ఎదురాయనేడు, శిలయైన నామేను పలికించినాడు.
అయ్యగారు టైంకి వచ్చి భోజనం చేస్తున్నారా? లేదమ్మా, మీరు వెళ్ళాక ఇక్కడ ఏం తోచడం లేదని హాస్పిటల్లోనే ఉంటున్నారమ్మా. ఎవరండి ఇంట్లో? ఎవరు కావాలండి? మీతో కొంచెం మాట్లాడాలండి. ఏమిటో చెప్పండి. అలా కూర్చోండి. పర్వాలేదు, చెప్పండి. మీరు ఒకసారి పోలీస్ స్టేషన్కి రావాలండి. ఎందుకు? డాక్టర్ గారిని ఎవరో హత్య చేసి అమ్మా, మాకు ఒక శవం దొరికింది. ఆ దుస్తులు ఆ పరిస్థితులు పరిశీలించగా అది డాక్టర్ గారే అనిపిస్తుంది. మీరు ఒకసారి చూసి పంచగలిగితే. ఇంతే, ఇలాగే స్పృహ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. రాత్రి కాస్త కోలుకోవచ్చు. డాక్టర్, రాత్రి వరకు మీరు ఇక్కడే ఉండండి. ఎంత దారుణం, ఎంత ఘోరం. దేవుడు లాంటి డాక్టర్ని ఏ పాపిస్ట్ కూనీకోరో పొట్టను పెట్టుకున్నాడు. అవునండి, ఎన్నెన్నో డిటెక్టివ్ పుస్తకాలు రాశాను కానీ ఇలాంటి విచిత్రమైన హత్య నా బుర్రకి ఎప్పుడు తట్టలేదండి. అమ్మా 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 లాంటి వాడు కూడా పిచ్చికలు అయిపోతాడు ఆయన. అమ్మా అమ్మా ఏం పర్వాలేదు. అమ్మా ఏమిటి బాబు, ఆఖరికి నీకు వచ్చిందే రోగం? నా మంచి ఏమిటి జబ్బు? ఈ జబ్బు గుండెల్లో గుణపాలు పడిచినట్టుంది. చలి, జ్వరం. ఈ జబ్బు మామూలు జబ్బు కాదు. డాక్టర్లకి ఎంత దొరక్క ఎక్స్రే ఫోటోలు కూడా తీశారు. అయ్యో పాపం. అవును మతే, గుండె ఎలా కొట్టుకుంటుందో చూడు. అమ్మాయి పోతోంది, నా మతి పోతోంది. ఈ బాధ భరించలేను. ఈ తలబిరుసు భానుమతి కొంచెం దోవలో పడుతున్నట్టుంది. ఈలోగా మన కథ కూడా బయటపడేటట్టుంది. మృత్యుంజయరావు గారు నా ఎక్స్రే చూసింటాడు. వీడికి ఏ జబ్బు లేదని నన్ను గెటవుతాడు. ఇక విను, ఈ ఎక్స్రే ఫోటోకి బదులు ఎప్పుడో చచ్చిపోయిన ఒక పాత రోగి ఎక్స్రే ఫోటో అక్కడ పెట్టాను. అంచేత నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతానన్నా సరే చచ్చిన వెళ్ళదు. ఒరే కాలు, నీది ఫారెన్ బుర్రరా. ఏం చెప్పి ఇండియాలో పడున్నా. చూడు, మంచి చెడ్డలు నువ్వే గమనించాలి. నిజమైన మందులు పోసి నన్ను చంపావు. నా డైట్ నీకు తెలుసుగా. ఉదయం ఇడ్లీ వడ, సాయంకాలం పూరి పడవటం. వెరీ వెరీ డేంజరస్. గుమ్మడి పొడి లాగా ఉన్నావు. యూ మస్ట్ బి వెరీ వెరీ కేర్ఫుల్. నుంచి లేకూడదు. రోజుకు ఒక బిస్కెట్, ఒక కప్పు హార్లిక్స్. కాలు, నీతో కొంచెం మాట్లాడరా. అరే కాలు, అమ్మా అబ్బా అమ్మా. నొప్పి. ఎవరికండి నొప్పి? నాకే. ఏమిటా సాహసం? నీకోసం. బాగానే ఉంది. ఏమాత్రం పొరపాటు జరిగినా ప్రాణాలే పోతాయి. నేను మతి, నువ్వు చెప్తున్నది నిజమేనా? అవును, ఇంత ఘాటుగా ప్రేమిస్తున్నారని ఇప్పుడే తెలుసుకున్నాను. కొంచెం లేట్ అయినా నిజం తెలుసుకున్నావు. మతి, అదే వస్తున్నానన్నా. మతి, వస్తున్నానన్నా. ఏమిటో తొందర. అమ్మా మరీ చిలిపివారైపోతున్నారండి మీరు. చిలిపితనం ఎవరిదో చిరునవ్వులు వెలగిస్తున్న నీ చిరు పెదవులను అడుగు. నా తప్పేమీ లేదు. తప్పంతా నాదే, కానీ ఆ తప్పులన్నింటికీ ఓ గొప్ప శిక్ష విధించకూడదు? శిక్ష? అందులోనూ గొప్పదా? ఏమిటది? జీవితాంతం ఈ పారిజాతాల సేవా బంధనం. చూపుల తూపులతో మురిపంగా బంధించినా నీకు తృప్తి లేదా? ఆడవారి తృప్తికి ఆత్మబంధంతో పాటు సూత్రబంధం కూడా అవసరం. విజయ, కేవలం లాంఛనం అని తెలిసి కూడా సూత్రానికి అంత ప్రాధాన్యత ఇస్తున్నా. ప్రేమ కట్టి బిగించాలనుకోవటం పిచ్చి పనిగానే ఉంటుంది. కానీ వ్యక్తుల మనసులు పెరిగినంతగా మనుషుల సాంఘిక దృష్టి పెరగలేదు. అందుకే ఎంతో పెరిగిన వాళ్ళు కూడా సంఘం కోసం పొట్టి కోరికలని ఇష్టంగా కోరవలసి వస్తుంది. పొట్టి కోరికైనా గట్టిగానే వాదించావు. తరతరాలుగా యుగ యుగాలుగా
భారత స్త్రీలు మంగళసూత్రానికి చెప్పిన భాష్యాల బలం కానీ నాదే ఉంది. ముహూర్తం పెట్టిస్తాను, మీకు అభ్యంతరం లేకపోతే. అభ్యంతరమా? లేదు గాని ఆడంబరాలు ఆర్భాట ప్రచారాలు నాకు ఇష్టం లేదు. మరి ఎలా చెప్పండి? ఏ గుళ్ళోకి వెళ్ళి దేవుడి ముందు సంఘం ముద్ర వేయదు. కట్. సరే, ప్రభుత్వం ముద్ర వేసేటట్టు 4 సంతకాలు, రిజిస్టర్ మ్యారేజ్. అబ్బా, అదేదో కోర్టు పత్రంలో అల్పంగా ఉంటుంది. సరే, క్లుప్తంగా అందం ఉండేటట్టు తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు తొందర ఏముంది? నాకేం లేదు, మీరే తొందరపడి. తొందరపడి డాక్టర్, మీరేనా చెప్పండి, వారు అసలు మందులే వద్దంటున్నారు. అమ్మా, ఇలాగైతే ఎలాగో నా మాట వినండి. ఎందుకండి ఇవన్నీ? ఇంతకాలం నేను మందులతోనే బ్రతికేదనుకుంటున్నారా? కాదు, వారి మంచి మనసుతో మమతతో బ్రతికించారు. ఇప్పుడు వారి మరణంతో నాకు 100 ఏళ్ల ఆయుర్దాయం పోశారు. ఇక నేను చావాలన్నా చావలేను. వీళ్ళ కోసమైనా నేను బ్రతికుండాలి. వారుండగానే హాయిగా వెళ్ళిపోయేదాన్ని. ఇప్పుడు నేను వెళ్ళలేను. అమ్మా, నర్సింగ్ హోమ్ క్లోజ్ చేయడం మాకేమాత్రం ఇష్టం లేదు. దేవుడు లేని గుడి తెరిచిపెట్టి ఏం ప్రయోజనం? చిదంబరం అనే ఒక క్షేత్రం, అక్కడ ఉన్నది వాయులింగం, అంటే ఏమీ లేదన్నమాట. అలాగని భక్తులు వెళ్ళడం లేదా, ధరించడం లేదా, గదే దేవుడమ్మా. మేము డాక్టర్ గారికి ఎంతో రుణపడి ఉన్నాం. ఆ రుణం ఈ రూపేణా తీర్చుకునేవండి. సరే, మీ ఇష్టం. పేరు ఏమైనా మార్చాలా? ఎందుకండి, ఆనందంగా అలాగే ఆనంద నరసింహం అని ఉంటుంది. ఏమండి, ఈ ప్లాన్ ఎలా ఉంది? వండర్ఫుల్, చాలా బాగుంది. ఏమిటి? నరసింహం, ఎందుకు? ఇక్కడ ఒక గొప్ప డాక్టర్ కొన్ని లక్షల జీవులకి అమృతం పంచి ఆయువు పెంచి యమును ఓడించి జోహాలు అందుకోపోతాడు. ఎవరా డాక్టర్? డాక్టర్ ఆనంద్. విజయ, ఏం లేదు, ఈ ప్లాన్ నువ్వే వేయించావా? ప్లాన్ వేయడమే కాదు, స్థలం కొనడం, బిల్డింగ్ కాంట్రాక్ట్ ఇవ్వడం అన్ని జరిగిపోయాయి. విజయ, దీనికి ముందు నువ్వు తీర్చుకోవలసిన విషయం ఒకటి. ఏమిటది? నీకు ఆ డాక్టర్ కావాలా, ఈ ఆనంద్ కావాలా? నాకా? ఇద్దరు ఒక్కరే. ఒకరిలో ఒకరు ఉన్నారు, ఇద్దరు నాలో ఉన్నారు. విజయ, నాలో మాత్రం ఆనంద్ ఒక్కడే ఉన్నాడు. డాక్టర్ ఏనాడు చచ్చిపోయాడు. ఏమిటా మాటలు? విజయ, నేను ఇక్కడికి ఆనందగా వచ్చా. ఆనంద కోసం వచ్చా. అలసిపోయిన జీవితానికి విశ్రాంతి కోసం వచ్చాను. నేను దాన్ని కాలేను, మళ్ళీ మరింత అన్ని కాలేను విజయ, కాలేను. పోనండి, ఈ మాత్రానికి ఎందుకింత కల్లోలు పడిపోతారు? సంపాదన కోసం కాదు, లేకపోతే మునిగిపోయింది ఏముంది? విజయ, నన్ను ఆనందగా స్వీకరించు, ఆనందగానే ప్రేమించు. ఆనందగా ప్రేమిస్తాను, డాక్టర్ గా పూజిస్తాను. విజయ, మళ్ళా పూజించే దైవం కనపడడుగా, అలాగే డాక్టర్. సరేనా? ఇది డాక్టర్ మొహం. ఆనంద్ అయితే ఎలా ఉంటుందా? నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి. ఏది? నవ్వండి. ఎక్కడికి వెళ్ళారు? హాస్పిటల్ కట్టిస్తున్నారు కదండి, అక్కడికి వెళ్ళారు. హాస్పిటల్ కట్టిస్తున్నారా? తినండి. నాకు వద్దు, నేను తినను. అబ్బా, తీసుకోండి. పార్క్ వస్తానంటేనే తింటా. సరే, తినండి. అమ్మాయి మతి, ఎక్కడమ్మా? త్వరగా రామ్మా. రేపు మధ్యాహ్నం 3 గంటలకు. మా నాన్న ఉండగా ఎలాగా? మీ నాన్న కూడా తీసుకురా, తోక. సరే. పానకులు పొడగల ఆరోగ్యం ఎందుకు? మరి చూడు, నేను ఒక ప్లాన్ చెప్తాను. 2 మాత్రలు ఇస్తాను, పాలలో కలుపు. ప్రాణభయం ఏమి లేదు, హాయిగా ముసలాన్ని నిద్రపోతాడు. ఆ తర్వాత పార్కులో. అమ్మాయి మతి, పో, తర్వాత చెప్తాను.
మై గాడ్, 109. అర్జెంటుగా ఐస్ రేట్లు తప్పించు. ఇంకేం పర్వాలేదు. టెంపరేచర్ లేకపోతే జబ్బు లేదని అనుకుంటారని ఎలా వెళ్ళడం హిమాలయ పర్వతాల మధ్య పండుకున్నట్టుంది నా పని. అరే కాలు, నువ్వు చాలా మంచివాడివిరా. పట్టుకుంటావా? నీకు తడుపుతాను రా, తడుపుతాను. తడిపి నేను తడిచాడు కదరా. గురు ఇక్కడ పడే నేను చూస్తాను, తర్వాత నాకు ఎవరు చూస్తాను. నెత్తి మీద పెట్టావా? అయ్యో అయ్యో అయ్యో, నా వ్యాధికి ఎంత మంచి మందు కనిపెట్టారు. ఇంత బరువు బాధ్యత అప్పగిస్తే తప్పక బ్రతుకుతానలేదా? వాడిని మీ స్థానంలో నిలిపి నేను మీ వద్దకు వచ్చేస్తాను, తప్పగా వచ్చేస్తాను. అమ్మా, ఏంటమ్మా నువ్వు అంటున్నది? అవును, నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలని చూస్తున్నావు. పొట్ట పెట్టుకో. తప్పమ్మా. ఏంటమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అనమ్మా, ఇంకెప్పుడు ఏడవకమ్మా, ఏడవకమ్మా. తప్పు కదా? లేదు డాక్టర్ గారు, పొట్ట పెట్టుకోమంటే తప్పు అంది. ఎందుకు తప్పు అంటే ఏడుస్తుంది. ఏం లేదమ్మా, అక్కడ క్యాన్సర్ హాస్పిటల్లో లేటెస్ట్ ఎక్విప్మెంట్ వచ్చిందట, ట్రీట్మెంట్ అద్భుతంగా ఉందట. అందుకని ఒక్కసారి వెళ్ళొస్తే. అలాగే, బ్రతుకు మీద ఎన్నడూ లేని ఆశ నాకిప్పుడు కలుగుతుంది. కాదు, వారు కలిగించి వెళ్ళారు, తప్పక వెళదాం. ఏమండి ఏమండి, పరాసలో బీచ్ ఉంటుంది కాదు? ఒక బీచ్ ఏంటి బాబు, సచ్చిన కాలేజీ బతికిన కాలేజీ. ఏమండి, నాకు చూపిస్తారా? తప్పకుండా బేబీ. మన మద్రాసుకి ఎలా వెళ్దాం? రైల్లో. రైలే? మరి ఏమనుకున్నావు? అన్ని పరీక్షలు సంతృప్తిగా ఉన్నాయి. ఇంకొక పరీక్ష మాత్రం ఉంది, అది కూడా అయిపోతే. అవును, పిల్లలేరే? అరుగు అక్కడ ఆడుకుంటున్నారు. ఆడుకొని ఆడుకొని. బాబు, ఇల్లు పడిపోతుంది. నా హ్యాండ్ బ్యాగ్ కార్లో వదిలేశాను. 1 minute. బాబు, ఇంకా చెప్పేది ఇంకా. బాబు, వెళ్ళొద్దు బాబు, వెళ్ళొద్దు. బాబు నీళ్ళలో పడిపోయాడమ్మా. ఏమన్నా అర్థం ఉందా? ఎప్పుడైనా జరిగిందైనా? నాకేం బాగలేదు విజయ, నాకు కొంచెం రెస్ట్ కావాలి. నేను ఒంటరిగా ఉంటుంది. ప్లీజ్ ప్లీజ్. సరే, మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. థ్యాంక్ యూ. ముసుగుతి. ముసుగు తీయబోయి నీ ముఖం దాచిన నిజం దాగదు. ముసుగు తీయబోయి నీ ముఖం దాచిన నిజం దాగదు. ముసుగు తీయబోయి నిన్ను నీవే దగా చేసుకొని, నిన్ను నీవే సగం చంపుకొని, నిన్ను నీవే దగా చేసుకొని, నిన్ను నీవే సగం చంపుకొని, నీకు నీవే వేసుకుంటివి కాటుక.
కాదు చీకటి కళ్ళ దుప్పటి నీకు నీవే వేసుకుంటివి కాదు చీకటి కళ్ళ దుప్పటి ముసుగు తీయబోయి నీ ముఖం దాచిన నిజం దాగదు ముసుగు తీయబోయి పిరికి వాడికి వేయి చావులు బ్రతుకు నిండా ఎండ మావులు పిరికి వాడికి వేయి చావులు బ్రతుకు నిండా ఎండ మావులు తెంపు కొంటివి తీపి మమతలు తెంపు కొంటివి తీపి మమతలు తిరిగి రావా మంచి రోజులు ముసుగు తీయబోయి నీ ముఖం దాచిన నిజం దాగదు ముసుగు తీయబోయి ముసుగు తీయబోయి నీ ముఖం దాచిన నిజం దాగదు ముసుగు తీయబోయి కాఫీ అండి. అయ్యగారు ఇంకా రాలేదా? రాలేదండి. సరే నువ్వు వెళ్ళు. విజయ విజయ ఏం లేదు విజయ వస్తే నేను ఇక్కడ లేని చెప్పి పంపించి వేసి ఇదిగో చూడు అసలు ఆ పేరులో మనిషి ఇక్కడ లేడని చెప్పేసి వెళ్ళు విజయ త్వరగా వెళ్ళు. ఆనంద్, ఏమిటిది? రాత్రంతా ఎక్కడికి వెళ్ళారు? ఏం చేస్తున్నారు? అసలు మీరు ఏమైపోతున్నారు ఆనంద్? చెప్తాను విజయ, అంతా చెప్తాను. ఎవరు? క్షమించండి, ఆనంద్ కోసం వచ్చాను. ఆనంద? ఎవరు ఆనంద్? మావాడండి, చాలా పెద్ద డాక్టర్. గొప్ప డాక్టర్ అయితే కనీసం బోర్డు అయినా ఉండేదిగా. వాడికి ఎందుకండి బోర్డు? చెగమెరిగిన వాడు. మీరెవరు? నా పేరు సత్యం. చెప్పడానికి ఇక్కడ ఆనంద్ అంటూ ఎవరూ లేరు. డాక్టర్లు అసలే లేరు. లేరా? ఉండి తీరాలా? అని కాదు, నా కళ్ళారా చూశాను అతని కారు ఈ గేట్లోకి రావడం. పొరబడి ఉంటారు. కాదండి, బీచ్ లో స్పష్టంగా చూశాను. తెలుస్తుంటే ఎందుకో పారిపోయి వచ్చాడు కారు. వెనకే నేను వచ్చాను. అయితే ఇల్లు సోదా చేస్తానంటారా? క్షమించండి, నా ఆదుర్దా కొద్దీ. ఎందుకంత ఆదుర్దా? వాడి మధ్య చచ్చిపోయాడని, ఎవరో చంపేశారని ఏవేవో పాడుకబుర్లు విన్నాను. నమ్మలేక వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ దృశ్యం చూసేసరికి కడుపు తరుక్కుపోయింది నాకు. బంగారం లాంటి భార్య, రత్నాలు లాంటి పిల్లలు. ఆ ఇల్లాలు వైధవ్యం అనుభవిస్తుంది. ఈ స్థితిలో నిజంగా అతను చచ్చిపోలేదని, బ్రతికున్నాడని తెలిస్తే ఎలా ఉంటుందో చెప్పండి. భ్రమగా ఉంటుంది. భ్రమేనంటారా? అక్షరాల. మరి ఈ ఇల్లు? మీ డాక్టర్ది మాత్రం కాదు. క్షమించండి. ఆనంద్, విజయ కళ్ళు తెరిపించి గాని వెళ్ళ. విజయ అసత్య మనుషుల్ని పీటువాళ్ళం చేస్తారు. అందుకే మీరు ఇలా పారిపోయి వచ్చారు. అందుకే మీరు ఇలా దాక్కున్నారు. అందుకే నా చేత కూడా అబద్ధం ఆడించారు. విజయ అవును, మీ చుట్టూ భయంకరమైన అసత్యం అల్లుకుంది. మీలో అసహ్యమైన తిరిగితనం ఆవహించు. కాదంటారా? చెప్పండి, నా మొహం చూసి చెప్పండి. ఆనంద్,
ఇన్నేళ్లలో ఐశ్వర్యం ఎన్నోసార్లు ఆశ చూపింది, యవ్వనం కవ్వించింది. దేనికి తల వంచలేదు, ఏదీ నన్ను వంచలేదు. కానీ ఈనాడు పవిత్ర ప్రేమి నన్ను వంచిస్తోందా? అదే నిజమైతే ఈ హృదయాన్ని, మీకిచ్చిన హృదయాన్ని మీరే ముక్కలు చేసుకోండి, మీ చేతులతోనే చితి తెచ్చుకోండి. అయిపోయింది, అబద్ధం బద్దలైపోయింది. భయంకరమైన నిజం బయటపడే వేళొచ్చింది. చెప్తాను, విజయ, చెప్పేస్తాను. విజయ, నా మీద నీకు ఇంకా నమ్మకం ఉందా? నమ్మకాన్ని మించిందేదో ఉంది. అయితే చెప్తాను. విజయ, నేను నీకు నిజం దాచాను, కానీ ఎన్నడూ అబద్ధం ఆడలేదు. నిజం దాచడం అబద్ధం ఆడడం కాకపోవచ్చు, కానీ మోసం కాదంటారా? నిన్ను నేను మోసం చేయలేదు. మోసం చేసి నాదాన్ని చేసుకోవాలని కల్లో కూడా అనుకోలేదు. మరి మీకు పెళ్ళయిందని, పిల్లలున్నారని ఎందుకు చెప్పలేదు? డాక్టర్గా నా కర్తవ్యం నెరవేర్చడానికి. అబద్ధం కూడా ఒక ఔషధం అంటారా? విజయ, డాక్టర్కి అనుక్షణం ఎదురయ్యే సత్యం ఒకటి, మృత్యు. దాన్ని జయించడానికి ఏ ఆయుధమైన ఔషధమైనా వాడతాడు. అందులో సత్యాసత్య విచక్షణ లేదు. మనిషిని బ్రతికించటమే లక్ష్యం. అబద్ధంలో బ్రతకడం కన్నా ఆనాటి నీ పరిస్థితి నీకు తెలియదు. కాలుకు దెబ్బ తగిలి నరాలు నలిగిపోయి మానసికంగా ఏమాత్రం అలజడి కలిగినా నీవు మరణించే ప్రమాదం ఏర్పడింది. ఆ స్థితిలో ఎవరూ లేని నువ్వు నన్ను నీవాణ్ణిగా భావించావు. ఆ భావనలో బలాన్ని పుంజుకున్నావు, భవిష్యత్తును తీర్చుకున్నావు, ఆశలు అల్లుకున్నావు. నాకు తెలుసు, నిజంగా నువ్వంటే అప్పుడు నాకే అభిప్రాయం లేదు. కాని కాదనలేకపోయా. ఎందువల్ల? నేను నీ వాణ్ణి కానని, పరాయి వాణ్ణని నీకప్పుడు తెలిస్తే నువ్వేమయ్యేదానివో నాకు తెలుసు. అందుకే నేనే కాదు, ఎవరూ కూడా నీకు నిజాన్ని చెప్పకుండా శాసించాను, నిన్ను బ్రతికించాను. అది మోసం అంటావా? ద్రోహం అంటావా? అవునండి, ఎందుకు బ్రతికించారు? జీవోత్సవంలా బ్రతకడానికి. పిరికివాడు, పేరు ప్రతిష్టల కోసం జీవితంలో సుఖాలు ఆనందాలు బలి ఇచ్చినవాడు, సంఘం ఇచ్చే బిరుదు నీతిమంతుడు. కానీ మనసులో వాడి కుళ్ళిపోతున్న కోరికల సంగతి ఎవరికి తెలుసు? తీర్చుకోలేక కోటాన కోట్లు బ్రతుకుతున్నారు, చస్తున్నారు. నువ్వు రాకపోతే నేను కూడా అలాగే రాలిపోయి ఉండేవాడు. నువ్వు వచ్చావు. వచ్చి ఏం చేశావో నీ ఉత్తరం వచ్చే వరకు నాకు తెలియదు. నాకు కావలసింది నువ్వేనని తొలిసారిగా అప్పుడే తెలిసింది. ఆగలేకపోయాను. పిరికి ధైర్యంతో పరిగెత్తాను. అచ్చంగా నా పోలికలే ఉన్న రోగి ఒకడు నా దారి కట్టుపడి నా కారులోనే మరణించాడు. అదృష్టంగా భావించాను. నేనే అతడుగా, అతన్ని నేనుగా మార్చేశాను. లోకానికి డాక్టర్ చచ్చిపోయాడు. కానీ ఈ ఆనందం నా కోసం వచ్చాడంటారు. భర్త బ్రతికి ఉండి భార్య వైధవ్యం అనుభవించడం నేను భరించలేదు. నాన్న కోసం ఏడ్చి ఆ పసిపిల్లల కన్నీళ్లు నా గుండెను కాల్చేస్తుంటే మీతో కాపురం చేయలేదు. వెళ్ళేశాను. లోకం కోసం కాదు, ఆ ఇల్లాలి కోసం, పిల్లల కోసం. విజయ, ఈ స్థితిలో నేను వెళ్ళటం అసంభవం. వెళ్ళలేదు. మనిషిగా మంచివాడు, భర్తగా దైవమని నమ్మింది. ఆ నమ్మకం చెందిన హృదయంతో నేను ఎలా కాపురం చేస్తాను? నా ముఖం ఆమెకి ఎలా చూపిస్తాను? భార్య అంటే ఇంతేనా మీకు తెలిసింది? మీ కష్ట సుఖాలే కాదు, పాపపుణ్యాలు కూడా పంచుకుంటుంది భార్య. మీ పతనంలో చేయి అందిస్తుంది, మీ అభివృద్ధిలో అడుగుతాడని అనుసరిస్తుంది, మీ మంచితనాన్ని హర్షించినట్లే వంచనను క్షమిస్తుంది. ఆ క్షమే లేకుంటే లోకంలో చాలా మందికి భార్యలుండేవాళ్లు కారు. అదే ఆమె అలంకారం, ఆనందం. ఆ ఆనందం కోసమే నేను మీకు భార్యను కావాలని కోరుకున్నాను. తోచుకోవడం ఆడదాని పని కాదు. అందుకే వెళ్ళమంటున్నా. వెళ్ళండి. ఈ పాపం నా తరం కాకముందే వెళ్ళండి. ఆనంద్, వెళతారా లేదా? విజయ, నువ్వేనా ఈ మాట్లాడుతున్నది? నేనే. దైవమని నమ్మి అనురాగ హారతులిచ్చి ఆహ్వానించిన నేనే మిమ్మల్ని వెళ్ళమంటున్నా. వెళ్ళబడుతున్నా. నా దేవాలయం కూలిపోయి నా దేవుడు మాయమయ్యాడు. ఆనంద్, వెళ్ళండి, వెళ్ళండి.
కళ్ళకి వెలుగు, మీ కంటికి కళలు అన్నీ వచ్చాయి. ఈ వెలుగంతా మీది. రండి రండి. అనురాగ హారతులిచ్చి ఆహ్వానించిన నేనే మిమ్మల్ని వెళ్ళగొడుతున్నా. నా దేవాలయం కూలిపోయి నా దేవుడు మాయమయ్యాడు. వెళ్ళండి. హలో, ఎస్ స్పీకింగ్. యాక్సిడెంటా? పోనండి. హలో హలో, యాక్సిడెంటా? మరి ఎలా ఉన్నారు? సీరియసా? హాస్పిటల్లో ఉన్నారా? జాగ్రత్తగా చూస్తాను. డాక్టర్, వారికేం ప్రమాదం లేదు కదా? ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు. కానీ చెప్పండి డాక్టర్. మెదడుకు గాని కళ్ళకు గాని ప్రమాదం కలగవచ్చు. డాక్టర్, కంగారు పడకండి. ఇది అనుమానం మాత్రం. కట్లు విప్పేదాకా ఏమీ చెప్పలేం. గొడకదుడు గొండ్ర కప్పలాగా తిరిగి తలుపు వెలుపు తీరదాన చిలకలాంటి చిన్నదాన చేయి చేయి కలుపవేలని పల్లదనం పిల్లగాడ పైలాప చేసుగాడ వేళగాని వేళలోన వెంటబడితే బులపాటో తీరిపోవునా. మనకు మనకు మనసు కలిసేందుకు నా పైన నీకెంతో ఉన్నందుకు. మనకు మనకు మనసు కలిసేందుకు నా పైన నీకెంతో ఉన్నందుకు. ఈ కసురు ఈ విసురు ఇంకెందుకు? రంజు రంజుగా నాతో రా ముందుకు. తలుపు వెలుపు తీరదాన చిలకలాంటి చిన్నదాన వేళగాని వేళలోన నీవంటే నాకెంతో మోతున్నది. మా బాబుతో పెద్ద భయమున్నది. నీవంటే నాకెంతో మోతున్నది. మా బాబుతో పెద్ద భయమున్నది. ఊరు నాడు వింటే ఏమున్నది? ఉన్న పరుగు కాస్త సున్నవుతది. తలుకు బెలుకు చీరదాన చిలకలాంటి చిన్నదాన వేళగాని వేళలోన వెంటబడితే బులపాటో తీరిపోవునా. ఆ ముసలాడు ఒప్పుకునేదేనాడు, మన ముద్దు ముచ్చట తీరేదేనాడు. ఆ ముసలాడు ఒప్పుకునేదేనాడు, మన ముద్దు ముచ్చట తీరేదేనాడు. వదిలిపెట్టి బతకలేను నీ తోడు, నాకు చిక్కావు చేతిలో ఈనాడు. పల్లదనం పిల్లగాడ పైలాప చేసుగాడ వేళగాని వేళ వెంటబడితే బులపాటో తీరిపోవునా. కమ్మని తోట, ఆ తోటలో మనం థ్యాంక్ యూ పతి. ఇదే సంగతి. ఎదురుగాని ఎదురుగాని నర్స్, ఎస్, మీ పేరు? పిలిచారుగా. అది వ్యక్తి పేరు కాదు, వృత్తి పేరు. వృత్తిని మించిన వ్యక్తిత్వం మాకు లేదు. అవును, మానవ సేవ కోసం అంకితమైన జీవితాలు మీవి.
కానీ ఎంతటి త్యాగమూర్తులైనా తల్లిదండ్రుల్ని మర్చిపోలేరు. అలాగే వాళ్ళు పెట్టిన పేరు కూడా మారిపోదు. చెప్పండి, మీ పేరు? ఏం లేదు, ఆ పేరు ఒకప్పుడు సొంతమే అనుకున్నాను. అంటే ప్రేమించి మోసపోయారా? కాదు, మోసపోయి తానే ప్రేమించింది. కానీ నాకు పెళ్ళయిందన్న నిజం తెలిసిన తర్వాత నిర్మోహమాటంగా నిష్ఠూరంగా మాట్లాడి నన్ను భార్య బిడ్డల వద్దకు వెళ్ళమని వెళ్ళగొట్టింది. అప్పుడు బాధపడ్డా, ఇప్పుడు బోధపడింది. ఆమె ఎంత ఉత్తమురాలు. నీ విజయ ధన్యురాలు, నిజంగా ధన్యురాలు. ఐ హోప్ యూ విల్ సీ హ్యాపీ రిజల్ట్స్. డాక్టర్ గారు, చెప్పండి. నేనంటూ ఒకతను వచ్చానని, ఇన్నాళ్ళు వారికి సేవ చేస్తూ ఉన్నానని వారికి తెలియనివ్వకండి. కారణం? దయచేసి వివరాలు అడగండి. నా మాట మన్నించండి ప్లీజ్. సరే. మిస్టర్, యూఆర్ ఆల్ రైట్. ఇక మీరు ఇంటికి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. సోదరీమణులారా, ఈనాడు కీర్తిశేషులైన డాక్టర్ ఆనంద్ గారి స్మారక సభ జరుపుకుంటున్నాం. మన ప్రధాన న్యాయమూర్తులు శ్రీ ధర్మారావు గారిని అధ్యక్షత వహించి డాక్టర్ గారి శిలా విగ్రహాన్ని ఆవిష్కరించి ఈ సభను జయప్రదం చేయమని కోరుతున్నాను. మహాజనులారా, సరిగ్గా సంవత్సరం ముందు ఇదే రోజున మనకు సావంటే భయం లేకుండా, బ్రతుకంటే తీపి సావకుండా కాపాడిన డాక్టర్ ఆనంద్ గారు, కానీ వారు బ్రతికే ఉన్నారు, బ్రతికే ఉంటారు కూడా. మనిషిలో కృతజ్ఞత ఉండేంత కాలం వారు బ్రతికే ఉంటారు. ఆ కృతజ్ఞత చిహ్నమే ఈ శిలా విగ్రహం. నేనిప్పుడు ఆవిష్కరించింది డాక్టర్ ఆనంద్ గారి రూపాన్ని మాత్రమే, కానీ వారి హృదయం ఈ క్షణంలో ఇక్కడున్న మీ అందరి కన్నయ్యల్లో కనిపిస్తుంది. మరొక మాట, డాక్టర్ ఆనంద్ గారి భార్య అనారోగ్య కారణంగా ఈ సమావేశానికి రాలేకపోయినందువలన వారి కుమారుడు చిరంజీవి బాబు ద్వారా ఆ నిధిని అందజేస్తున్నాం. బాబు, నాన్నగారికి దండి. బాబు, డాక్టర్, ఎంత ప్రజాభిమానాన్ని చూడగలను. అమ్మా, నువ్వు రాలా? నాన్నగారమ్మా, ఎంత బాగుంది అనుకున్నావు? అచ్చం నానంతే ఉంది. అసలు నాన్నలాగే నవ్వుతూ ఉంది. అమ్మా, మరి నాన్నకి ఇంత పెద్ద పూలమాల వేశారు. ఎంత బాగుంది అనుకున్నా? నేను నాన్న అనుకున్నా. నాకు ఏడుపు వచ్చిందమ్మా. ఏడు చేశాను, అంతా ఏడ్చారు. అమ్మా, నాన్న బ్రతికి రాకూడదు. రారా అమ్మా, ఏం చేసినా రారా బాబు. కొంచెం పర్వాలేదు, పర్వాలేదు, మీరంతా నెమ్మదిగా ఉండండి, మరేం భయం లేదు. అదే తగ్గిపోతుంది. బాబు, కాగితం పరిశీలించుకుని. డ్రైవర్ ముందు తీసుకోమని చెప్పమ్మా. ఏమండి, మీరు డాక్టరా? లేదమ్మా,
నేను డాక్టర్ని కాదు. మరి నాన్నగారు ఫ్రెండ్ అమ్మా. ఒట్టి ఫ్రెండే కాదు, అంతకంటే ఎక్కువే అనాలి. వాడే నేను, నేనే వాడు. వాడికి నాకు తేడాయే లేదు. ఒక్క క్షణం కాస్త ఓపిక పెట్టండి. ఒక ఇంజక్షన్ ఇస్తే తగ్గిపోతుంది. నాకేమీ లేదు, నేను బాగానే ఉన్నాను. ఇదండి మండితనం. ఇలాగే వద్దు వద్దు అని మందు మాకు లేకుండా వ్యాధిని పెంచుకుపోతున్నారు. చెప్తే వినరు, మీరైనా చెప్పండి. చూడండి, మీరు డాక్టర్ గారి భార్య అయ్యుండి కూడా మీకు తెలియదండి, నేనింతకాలం బ్రతికున్నది మందుల వల్ల కాదు, వారి మనస్సు, వారి మమత వల్ల. ఏమండి, మీరు ఇక్కడే ఉండండి. ఇక్కడ ఈ రోజంతా ఉండండి. రాత్రి మళ్ళీ అమ్మకు నొప్పి వస్తే మా నాన్న ఉంటే భయం లేదు. ఏమండి, మీరు ఇక్కడే ఉండండి. నేనున్నా మీకు భయం లేదా? అవును, మీరుంటే మా నాన్నగారు ఉన్నట్టే ఉంది. ఉంటాను. నేనింతకాలం బ్రతికున్నది మందుల వల్ల కాదు, వారి మనస్సు, వారి మమత వల్ల. డాక్టర్ ఆనందను హత్య చేసిన హంతకుని అరెస్ట్. డాక్టర్ ఆనందను హత్య చేశాడన్న అనుమానం మీద ఒక వ్యక్తిని పోలీసులు రిమైండ్ లో ఉంచారు. వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోజు కోర్టులో హాజరు పెట్టండి. నేను హంతకుని. ఎస్ సార్. డాక్టర్ ఆనంద్ హత్య చేశాను. ఎస్ సార్, నేనే హంతకు. ఇన్నాళ్ళు ఈ నేరాన్ని గుండెల్లో దాచాను, ఈ పాపాన్ని మోశాను. కానీ ఇప్పుడు నా మూలంగా ఒక నిరపరాధి శిక్షించబడుతున్నాడని తెలిసింది. నిలవలేకపోయాను. నా నేరాన్ని ఒప్పుకుంటేనేగా నిష్కృతిలా పరిగెత్తుకొచ్చాను. మీరే హంతకులు అనడానికి రుజువేమిటి? ఈ కేసులో మీరు సేకరించిన ఫింగర్ ప్రింట్స్ నావి ఒకేలాగుంటాయి. కావాలంటే పరీక్షించండి. పదన్న మా లోపలికి. ఒక్కసారి ఆ హంతకుడు ముఖం చూద్దరు కానీ. అందువల్ల వచ్చేది ఉంది, మీరు వెళ్ళండి. ముద్దాయి మోహన్ తను హత్య చేశానని ఇచ్చిన వాంగ్మూలం, మిగిలిన ఆధారాలు, సాక్ష్యాలు పరిశీలించిన పిదప ముద్దాయి మోహన్ నేరస్తుడని, ముద్దాయి మోహన్ ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరిశిక్ష విధించడమైనది. ఆనంద్, ఎవరు మీరు? ఇప్పుడు మీతో మాట్లాడుతున్నది విజయ్ కాదు, కోర్టు, చట్టం ఏదీ కాదు. ఈ ప్రపంచానికి అతీతమైన ఒక పవిత్ర అనుబంధం. ఎవరు చంపినా చావని శాశ్వత సత్యం. మన అజ్ఞానమే అవుతుంది. మీరెందుకు వచ్చారు? మీరు పర్వాలేదు, మీరెందుకు ఇలా చేశారో తెలుసుకోవడానికి. నేను చేసినవన్నీ ఎందుకు చేశానో తెలుసుకున్నారా? తెలుసు. మానవ సహజమైన ఒక బలహీనత వల్ల చేశారు. ఇప్పుడు మానవునికి మించిన ఒక బలంతో చేశాను. ఏమిటా బలం? అబద్ధం ఆడి. ఏమిటి అబద్ధం? డాక్టర్ ఆనంద్ నేను కదా, నేను అక్షరాల నేను. ఆవేశంలో తప్పటడుగు వేసింది ఆనంద్. అందుకు శిక్ష అనుభవించాల్సింది ఆనంద్, డాక్టర్ కాదు. డాక్టర్ మీద ఎవరికీ ఏ హక్కు లేదు. డాక్టర్ వ్యక్తి కాదు, ఒక మహత్తర శక్తి. ఆ శక్తిని మరుగుపరిచే అధికారం మీకు లేదు. ఆనందును డాక్టర్ను వేరు చేసి నువ్వు నేను చూడగా, కానీ ఆ శక్తి అందరికీ,
అందుకని చచ్చిపోయిన డాక్టర్ను బ్రతికించి 10 మందికి ప్రాణభిక్ష పెట్టే ఒక మహత్తర శక్తి ఇలా మరుగుపడిపోవటం నాకు ఇష్టం లేదు. నిజం ఇలా ఓడిపోవటం నాకు ఇష్టం లేదు. ఆనంద్, నా వల్ల కాదు. నిజం చెప్పేస్తాను. కానీ రుజువు చేయలేవు. నిజం రుజువు కానప్పుడు ఈ లోకం ఇలా నిలవదు. ఈ సృష్టి ఇలా సాగదు. దైవం లేదు. ఇక నన్ను ఆపకు. మనిషిగా నా ధర్మాన్ని నన్ను నిర్వర్తించలేదు. ఈ కేసులో అన్ని వింత వింత మార్పులు వస్తున్నాయి. నీకు తెలియడం కాదు, మాకు తెలియాలి. అయితే మీతో కొంచెం ప్రైవేట్ గా మాట్లాడాలి. రండి మిస్టర్ మోహన్. డాక్టర్, బ్రాంకైటిస్ కార్సినోమా ఊపిరితిత్తులు పూర్తిగా తినేసింది. దాగదని రుజువైంది. ఆపరేషన్ మొదలెట్టారా? మొదలెట్టారు. ఆయనలో ఉన్న డాక్టర్కు ఆయనే తల ఉంచారు. ఇన్స్పెక్టర్ విజయ్, ఆమె సహాయంతోనే నిజం తెలుసుకున్నాం. డాక్టర్ ఆనంద్, మిమ్మల్ని మీరే చంపుకున్నారు, మీరే బ్రతికించుకున్నారు. కనుక నేరము, శిక్ష రెంటికి ఆస్కారం లేకుండా కేసు రద్దయింది. కానీ చట్టరీత్యా కాకుండా మనస్తత్వరీత్యా మీ కేసును పరిశీలించి నా అభిప్రాయాన్ని చెప్తున్నాను. అందులో 10 మందికి పనికి వచ్చే మీ జీవితం ఎంతో అమూల్యం. పొరపాట్లు చేయటం మానవ సహజం. టు ఎర్ర్ ఈస్ హ్యూమన్, బట్ టు అడ్మిట్ ఇట్ ఈస్ డివైన్ అన్నారు. పిరికితనంతో మీ నేరాల్ని అంగీకరించలేక మీ జీవితాన్నే బలి ఇవ్వదలుచుకోవటమే మీరు చేసిన మహాపరాధం. అందుకు శిక్ష మీలో మీరే అనుభవించారు. ఇక మీ జీవితం ప్రజాసేవలో ధన్యమవుతుంది. ఇదే నా అభిప్రాయం. ఇంతకాలం ఈ ఇంట్లో ఏర్పడిన కల్లోలానికి కన్నీళ్లకు కారణం లేదు. కానీ చెదిరిన సంసారాన్ని నా చేతులతో నేనే చక్కబడిన తృప్తి నాకు దక్కింది. మమతలు పెనవేసిన మనసులతో మళ్లీ ఒక్కటైన మీ అందరి ఆనందం చూస్తూ శాశ్వతంగా ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. మమ్మల్ని కృతజ్ఞత చేయకు. నువ్వు నిలబెట్టిన ఇంటిలో నీకెప్పుడు చోటుంది. క్షమించండి, ఆ అర్హత నాకు లేదు. విజయ, నా స్వార్థతో నేనే నీలో ఆకాశం అంత ఆశను రేపి పాతాళమంత నిరాశలో కూలదోశాను. ఆ అబద్ధం ఒక తీయని కళ, ఈ నిజం ఒక అమర గాథ. ఆ రెంటికి అతీతమైన ఆ అనుభూతితోనే జీవిత శేషం గడిపేస్తాను. సెలవు. ఏమిటి, మీరు పిలవండి. మీరు పిలిస్తే ఉంటుందేమో. మాధు, విజయ్ నుంచేవి ఆపని. ఇల్లు ఇల్లాలు అనే ఎల్లలకు అది కట్టుబడదు. వెళ్ళని